హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మా ప్రేమ్ బర్త్డే వైబ్స్లో భాగంగా పార్ట్ 1 మరియు పార్ట్ 2 మీరు చూశారని మేమెంతో సంతోషిస్తున్నాము. ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ 2 పార్ట్స్ చూసిన తర్వాత ఈ పార్ట్ని కంటిన్యూ చేయండి. మేము రాత్రి 11 గంటలకు మా ప్రేమ్ సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇలా దారిలో నడుచుకుంటూ మా చెల్లింటి దగ్గరికి వెళ్తున్నాము. సో దారెంబడి ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఒకరినొకరు ఇలా వాళ్ళ యొక్క హ్యాపీనెస్ను వ్యక్తపరుస్తున్నారు. మా ప్రేమ్ అయితే బర్త్డే నాదే మీదే అన్నట్లుగా చూస్తున్నాడు మాకు వైపు. అంటున్నాడు మమ్మల్ని. దారిలో వస్తున్నప్పుడు కూల్ డ్రింక్ కొనుక్కున్నాము. అలాగే మా డాడీ దగ్గరికి వెళ్ళాలని. మా ప్రేమేమో ఇలా వాళ్ళ బాబాయ్ కింద ముందర కూర్చొని నేను వెళ్ళిపోతాను, మీరు ఏమన్నా నడుచుకుంటారు రండి అన్నాడు. ఇంచుమించు 1 కిలోమీటర్ ఉంటుంది మేము ఉన్న ప్లేస్ నుంచి ఇంకా. సో మొత్తానికి అయితే దినేష్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. తర్వాత మేము మా డాడీ దగ్గరికి రీచ్ అయ్యాము. మా డాడీ చేసే వర్క్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఫుల్గా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు కొద్దిగా ఉన్నారన్నమాట. మా ప్రేమేమో బెలూన్ కోసం తన యొక్క పని తాను చేసుకుంటున్నాడు. మేమేమో ఒకరినొకరు జ్యూస్ తాగుతూ కూల్ డ్రింక్స్ తాగుతూ సో మా యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని, ఆ క్లైమేట్ను ఆస్వాదిస్తూ సంతోషిస్తున్నాము. మొత్తానికి ఇంచుమించు రాత్రి 11:30 గంటలు అయింది. అయినా కానీ మేము చేసినటువంటి ఎంజాయ్ చాలా వండర్ఫుల్ అనిపిస్తుంది. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు. మా ప్రేమకేమో సో చాలా టైర్డ్ అయ్యాడు అనుకున్నాం, కానీ టైర్డే కాలేదు. బెలూన్స్ కోసము అలాగే అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో కనిపించే ప్రత్యేక ఎన్విరాన్మెంట్ను కూడా పట్టుకోవాలని చూస్తున్నాడు. అంతగా తన యొక్క హ్యాపీనెస్ని వ్యక్తపరుస్తున్నాడు. సో మొత్తానికి నేనైతే వీడియో తీయడంలో బిజీ అయ్యాను. మా వాళ్ళేమో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఆ బెలూన్తో ఆడుకోవడం ఏందో, అది కూడా మా డాడీ వరకు చేసే ప్లేస్లో అండి. రాత్రి ఇంచుమించు ఆ టైం అయినా కానీ ఎంత అల్లరి చేస్తున్నట్టే అంత అల్లరి చేస్తున్నారు. ఆ బెలూన్తో ఒకరినొకరు ఎగరేసుకుంటూ అదేదో బాలైనట్టు వాళ్ళ యొక్క ఫీలింగ్ను వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ అల్లరి చేస్తున్నారు. దాంట్లో దినేష్ కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ అందరిలో కలిసిపోవడం అనేది దినేష్కు ఎందుకు కొంచెం జల్దీ ఫీల్ అవుతాడు. బట్ కానీ ఇక్కడైతే కనుక వీడియోలో పార్టిసిపేట్ చేయాలన్నా, లేకపోతే ఇట్లా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలన్నా, లేకపోతే ప్రతి దాంట్లో కూడా ఒక యాక్టివ్ మూడ్ కనిపించింది దినేష్లో. సో ఓకే. తర్వాత ప్రేమను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి గేమ్లోకి ఇన్వైట్ చేశారు. సో మొత్తానికి ప్రేమ ఉడక ఏడుస్తుంది. సో మొత్తానికి విజయ, తర్వాత స్టెల్లా, నిసి, సలోని వీళ్ళందరూ కలిసి ఆడుకుంటున్నారు. నేనేమో వీడియో తీయడంలో ఉన్నాను. మా డాడీకి మొత్తానికి చాక్లెట్ ఇవ్వలేదని చెప్పి సో చాక్లెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి మరి చాక్లెట్ పెట్టే టైంలో తానే తీసుకొని ఎలా తింటాడో. పెడతాడనుకున్నాము కానీ పెట్టకుండా తీసుకొని తింటున్నాడు. మళ్ళీ సెకండ్ టైం పెట్టు అంటే మళ్ళీ పెడుతున్నాడు, మళ్ళీ తనే తీసుకొని తింటాడు. ఏందో అల్లరి. అందరికేమో పెట్టాడు, ఇక్కడేమో రివర్స్ చేసాడు అనమాట. మా పని అనుకున్నాడో ఏమో తెలియదు. మొత్తానికైతే మా డాడీతో ఇలా మా ఫ్యామిలీ పిక్. సో ఫుల్గా ఎంజాయ్ చేసాం. తదుపరి ఇంటికి వచ్చిన తర్వాత నేను టైర్డ్ అయ్యాని చెప్పి అనుకున్నా, కానీ మా వాళ్ళు వచ్చేసి నువ్వు ఇక్కడికి వచ్చినది మెయిన్గా ఉద్దేశం డ్యాన్స్ చేయడానికనే కదా అని చెప్పి బలవంతంగా లేపుకొని వచ్చారు. అంటే ఇంచుమించు రాత్రి అప్పటికే 12:30 అవుతుందండి. ఇంకా టేస్ట్ వేసి ఇంకా ఏ మామ అని చెప్పి బలవంతంగా వేయించారు. అలా డ్యాన్స్ వేసాము. మొత్తం మా ఫ్యామిలీ కూడా వేసారు. అంటే వాళ్ళ పిల్లలందరితో కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. సో ఇదండి
మా ప్రేమిక బర్త్డే ఎలా జరిగిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.